నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. వై కాస్ట్ సెన్సెస్? కాస్ట్ సెన్సెస్ ఎందుకు? ముందు వై నాట్ అంటున్న వాళ్ళ వాదనలు చెప్పి వై అనే వాదనలు మీ ముందు పెడతారు. సో ఇందులో మొదటిగా మనకు అర్థం కావాల్సింది ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ కాస్ట్ సెన్సెస్ ఇన్ ఇండియా. ఆ మాటకొస్తే భారతదేశంలోనే ఇలాంటి సామాజిక గణనం, మన దేశంలో కులం ఉంది, అమెరికాలో రేస్ ఉంది, జాతి ఉంది, లాటినోస్, హిస్పానిక్స్, వైట్స్, ఏషియన్ అమెరికన్స్, ఆఫ్రో అమెరికన్స్, లెబనీస్ అమెరికన్స్, సొమాలి అమెరికన్స్, ఇలా చాలామంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే అమెరికాలో ఇండిజినస్ పాపులేషన్ నేటివ్ అమెరికన్స్ 0.7%. నార్త్ యూరోప్ నుంచి వచ్చి మైగ్రేట్ అయ్యి అక్కడ సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువ. ఇప్పటికీ కూడా 55% ఆఫ్ అమెరికన్స్ ఆర్ వైట్ అమెరికన్స్. సో అందువల్ల అక్కడ ఉన్న హిస్పానిక్స్, లాటినోస్, బ్లాక్స్, ఈ రేషియల్ డివిజన్ ఉంది. అందుకే అమెరికాలో కూడా ఈ జాతి గణనం జరుగుతుంది, రేషియల్ కౌంట్ జరుగుతుంది అమెరికాలో కూడా. మన దేశంలో కూడా స్వాతంత్రం వచ్చేంత వరకు కులగణన జరిగింది. చాలామందికి జరగలేదని అనుకుంటారు. స్వాతంత్రం భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వమే 1881 1881లో మొదటిసారి కాస్ట్ సెన్సస్ నిర్వహించింది. మొదటిసారి సెన్సస్తో కాస్ట్ సెన్సస్ కూడా నిర్వహించింది. 1941 వరకు ఈ కులగణనం బ్రిటిష్ ఇండియాలో కూడా జరిగింది. అఫ్కోర్స్ లక్ష్యం వేరు కావచ్చు, అంటే భారత సమాజాన్ని విభజించి పాలించాలి అనే వలసవాద లక్ష్యంలో భాగంగా సోషల్ ఫాల్ట్ లైన్స్ను అర్థం చేసుకొని ఆ ఫాల్ట్ లైన్స్ను తమ ఇంపీరియలిస్ట్ కొలోనియల్ ప్రాజెక్ట్, సామ్రాజ్యవాద వలసవాద లక్ష్యాలకు ఉపయోగించుకోవడం ఆనాటి బ్రిటిష్ ఇండియా లక్ష్యం. కానీ అదే పనిని ఇప్పుడు చేయాలి అని ఎందుకు అంటున్నాం? మరి ఆ రోజు విభజించు పాలించుకు వాడారు కదా అని ఇప్పుడు ఎందుకు అంటున్నామంటే, ఆ రోజేమో సోషల్ ఫాల్ట్ లైన్స్ను తమ కొలోనియల్ ప్రాజెక్టుగా వాడుకుంటే ఇప్పుడు ఆ సోషల్ ఫాల్ట్ లైన్స్ను బ్రిడ్జ్ చేసి ఆ సామాజిక అంతరాలను అధిగమించి భారతీయ సమాజంలో ఒక సామాజిక న్యాయాన్ని సాధించటానికి ఇది అవసరం అని అంటున్నారు. అందుకే బ్రిటిష్ ప్రభుత్వం చేసింది కదా, దాన్ని ఇప్పుడు చేయమంటున్నారు అని ఎవరైనా అనొచ్చు. బ్రిటిష్ వాళ్ళు రైల్వేలు పెట్టారు, ఇప్పుడు రైల్వేలను విస్తరించని అనడం లేదా? అందువల్ల పర్పస్ వేరు. ఆ రోజు బ్రిటన్ రైల్వేలను ఎందుకు పెట్టింది? ఆ రోజు బ్రిటన్ రైల్వేలను పెట్టింది భారతదేశం నుంచి రా మెటీరియల్ను, ముడి పదార్థాలని తరలించడానికి పెట్టింది. ఆ ముడి పదార్థాలను బ్రిటన్కు తీసుకెళ్ళి ఆ ఫినిష్డ్ గూడ్స్ను మళ్ళీ ఇండియన్ మార్కెట్లో వేయడానికి ఒక కొలోనియల్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్లో భాగంగా చేసింది. అదే రైల్వేలను ఇప్పుడు మనం దేశ ఆర్థికాభివృద్ధికి రైల్ కనెక్టివిటీ కావాలని అంటున్నాం. పర్పస్లు మారిపోతాయి, విషయం ఒకటే కావచ్చు. అందువల్ల ఇది బ్రిటిష్ ఇండియా సాంప్రదాయం, ఇండిపెండెంట్ ఇండియా సాంప్రదాయం కాదు. ఇది విభజించు పాలించు కొరకు పెట్టిన ఆలోచన. ఇప్పుడు అది కాదు అని వాస్తవానికి ఇప్పటి రాజకీయ నాయకత్వం ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు వీరు విభజించి పాలిస్తున్నారు, వీళ్ళేమి ఐక్యం చేసి పాలించడం లేదు. ఇక 1881 నుంచి 1941 వరకు సెన్సస్లో భాగంగా, జనగణనంలో భాగంగా కులగణనం జరిగింది. అయితే 1941 సెన్సస్ను ట్యాబ్లెట్ చేయలేదు సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం కారణాన. అందువల్ల మన దేశంలో కులాల జనాభా లెక్కలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నవి. దేశవ్యాప్తంగా ఉన్నది 1931 లెక్కలే. మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు తమ వ్యూహాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా వెనుకబడిన తరగతి, మళ్ళీ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు లెక్కింపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతుంది. నేను అది కూడా చెప్తాను. ఈ వెనుకబడిన వర్గాల కులాలు లేదా ఇతర కులాల లెక్కలు ఇప్పుడు మనం వేసుకుంటున్న అంచనాల 1931 జనాభా లెక్కల ఆధారంగా. విచిత్రం ఏంటంటే మండల్ కమిషన్ భారతదేశంలో వెనుకబడిన వర్గాల సాధికారికతకు
ఒక చరిత్ర సృష్టించిన మండల్ కమిషన్ భారతదేశంలో 52% మంది వెనుకబడిన వర్గాల వారు ఉన్నారని అంచనా వేసింది. 52% అని. ఆ అంచనా ఎక్కడ దేని ఆధారంగా వేసింది? ఆ అంచనా కూడా 1931 లెక్కల ఆధారంగానే వేసింది. అంటే భారతదేశంలో సుమారు 90 ఏళ్ళ తర్వాత, 90 ఇయర్స్ తర్వాత కూడా మనము 90 ఏళ్ళ కిందటి లెక్కల ఆధారంగా విధానాలను రూపొందించుకుంటున్నాం, నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇక 1951 నుంచి ఈ జనగణనం ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రమే లెక్కలేస్తూ వచ్చారు, ఇతర కులాలను లెక్కించలేదు. కానీ భారతదేశంలో జరగలేదా ఈ లెక్కలు? సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం, అంటే భారతదేశంలో జనగణనం జనాభా లెక్కల చట్టం ఆధారంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఒక డేటాను సేకరించేటప్పుడు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అందుకొరకు దాని కొరకు ఒక ప్రత్యేక చట్టమే ఉంది 1948లో, సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 అని. ఆ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 చట్టంలో కులాన్ని లెక్కించాలని లేదు. కానీ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 పార్లమెంట్ చట్టం కనుక భారతదేశంలో జనగణనం జరిపే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జనగణనం జనాభా లెక్కలు జరపరాదు. ఇది భారత రాజ్యాంగం, భారతదేశ చట్టాలు అనుమతించవు. కానీ వివిధ అభివృద్ధి, సామాజిక ఆర్థిక విధానాల రూపకల్పనకు, to formulate the social and economic policies, state governments can conduct their own surveys. అంటే జనగణనానికి సర్వేలకు తేడా ఉంది. జనగణనమేమో టోటల్ యూనివర్స్, రీసెర్చ్ మెథడాలజీ భాషలో చెప్పాలంటే యూనివర్స్ శాంపుల్ అంటాం. యూనివర్స్ అంటే మొత్తం, శాంపుల్ అంటే ఆ మొత్తంలో కొద్ది భాగం తీసుకొని ఆ కొద్ది భాగం క్యారెక్టరిస్టిక్స్ను స్టడీ చేసి మొత్తం యూనివర్స్కు సంబంధించిన అంచనాలకు రావడాన్ని సర్వే రీసెర్చ్ అంటారు. అంటే వీ స్టడీ ఎ శాంపుల్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ కమ్ టు జనరల్ కంక్లూజన్స్ అబౌట్ ద టోటల్ యూనివర్స్. దీన్ని రీసెర్చ్ మెథడాలజీలో పాపులేషన్ వ్యాలిడిటీ అంటారు. అయితే ఇది ఎలా చేయాలి శాంప్లింగ్ అనేది? ఇది సైంటిఫిక్గా ఎలా చేయాలి? ప్రాబబిలిటీ శాంప్లింగ్, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్, ఇలా రకరకాల మెథడ్స్ ఉన్నాయి. కానీ జనాభా లెక్కలోమో మొత్తం జనాభాను లెక్కిస్తారు, ఎవరిని వదలరు. శాంపుల్ ఏమో జనాభా లెక్కలకు కాదు. ఇప్పుడు నేషనల్ శాంపుల్ సర్వే కానీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ, అలాగే మీకు సిచ్యువేషనల్ అసెస్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ కానీ, భారతదేశంలో 2008లో వచ్చిన కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చట్టం, గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా సమాచారాన్ని సేకరించుకోవచ్చు. అందుకే జనగణనం జరపరాదు రాష్ట్రాలు, కానీ సర్వేలు జరిపి అంచనాలకు రావచ్చు. 1968లోనే 1968లోనే కేరళలోని ఈఎంఎస్ నంబూదిరిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం దేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి కులాల లెక్కలు తీసింది. అది కూడా సర్వే కాదు, మొత్తం జనాభాలో ఉన్నటువంటి కులాలను స్టడీ చేసింది. ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు ఏంటి అని. కారణం ఆ రోజు ప్యాటర్న్ ఆఫ్ రిజర్వేషన్స్ డిసైడ్ చేయడానికి, తమ సామాజిక ఆర్థిక విధానాలు సోషియో ఎకనామిక్ పాలసీస్ని డిసైడ్ చేయడానికి ఆ రోజు 1968లో కేరళలో ఈఎంఎస్ నంబూదిరిపాద్ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వం లెక్కలు జరిపింది. తర్వాత 2010లో భారత పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది, కుల గణనం కూడా జరపాలని. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ ఏకగ్రీవ తీర్మానానికి కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఏకీభవించాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తూ దీనికి మేము వ్యతిరేకము, 2021లో జనాభా లెక్కలు జరపాల్సి ఉంటాయి. దానికి ముందు సుప్రీంకోర్టులో ఇంతకుముందు చెప్పినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం కేసు వేస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి జనగణనం కావాలి అని అడిగిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండి జరపకూడదు అని
అఫిడవిట్ వేసింది. సో ఈ 2011లో మొదటిసారి దేశ చరిత్రలో జాతీయ స్థాయిలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ నిర్వహించారు. అయితే మీరు అనొచ్చు, మరి సెన్సస్ యాక్ట్లో ఇది లేదు కదా, ఎలా జరిపారని. దాన్ని ఆ 2011 సోషియో ఎకనామిక్ సెన్సెస్ను జనాభా లెక్కల చట్టం ప్రకారం జరపలేదు. సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం జరపలేదు. సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం జరిపే జనాభా లెక్కలు రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒక ఇండిపెండెంట్ ఎక్సర్సైజ్. సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ మాత్రం కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఆ డేటా బయటికి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము విడుదల చేయలేదు, తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వము విడుదల చేయలేదు. ఆ తర్వాత కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిపింది. ఇటీవల 2023లో బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కూడా కులగణన జరిపింది. సో ఇది హిస్టరీ ఆఫ్ కాస్ట్ సెన్సస్ ఇన్ ఇండియా. అందువల్ల నేను మీకు ఉదాహరణలతో సహా చెప్పింది. ఇది ప్రపంచంలో కొత్త కాదు, ఈ డిమాండ్ దేశానికి కొత్త కాదు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన ఆధునిక దేశంలో కూడా రేస్, అక్కడ కులం లేదు కనుక రేసు లెక్కిస్తారు. జర్మనీ లాంటి దేశంలో ఈ రేస్ లెక్కలేరు. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైన విధానం ఉంది. జర్మనీలో రేసులు లెక్కించకపోతే అక్కడున్న జర్మన్ బ్లాక్స్ మాకు నష్టం జరుగుతుంది అని భావించి వారు ప్రైవేటుగా సొంత సెన్సస్ ఆదేశించుకున్నారు. అంటే దాన్నే ఫ్రోజన్ సెన్సస్ అంటారు జర్మనీలో. ఈ ఫ్రోజన్ సెన్సస్ గణాంకాల ప్రకారం జర్మనీలో బ్లాక్స్ ఆర్ హైలీ డిస్క్రిమినేటెడ్, వివక్షకు గురవుతున్నవారు. అందుకే ఎప్పుడు కూడా పీటర్ డ్రక్కర్ అనే ఆస్ట్రియన్ అమెరికన్ అకాడమిషియన్ ఒక మాట అంటాడు, వన్ హూ గెట్స్ కౌంటెడ్ ఇస్ వన్ హూ గెట్స్ మేనేజ్డ్ అంటాడు. వన్ హూ గెట్స్ కౌంటెడ్ ఈజ్ గెట్స్ మేనేజ్డ్. అంటే ఎవరి లెక్కలైతే వేస్తామో వారిని మనము పాలించగలము అంటాడు. సరిగా నిర్వహించగలంటే పాలించాలంటే. మీకు రోమన్ పొలిటీషియన్ అండ్ ప్రాసిక్యూటర్ ఒక అతను క్యూ బోనో అనే ఒక కాన్సెప్ట్ ప్రవేశపెడతాడు. ఇది లాటిన్ వర్డ్ క్యూ బోనో అంటే హూ బెనిఫిట్స్ అని. ఇది ఆ తర్వాత ఒక పొలిటికల్ థియరీగా సామాజిక శాస్త్రంలో వచ్చేసింది. అంటే ఏదైనా మనం ఒక పని చేసే ముందు, ఒక అంశాన్ని విశ్లేషించే ముందు ఈ క్యూ బోనో కాన్సెప్ట్ను ఆధారంగా తీసుకుంటాం. వాస్తవంగా ఇది మొదలైనప్పుడు నేరాలను, సస్పెక్టెడ్ క్రైమ్స్ను అంచనా వేయడానికి మొదలైన తర్వాత ఇది సార్వత్రికంగా ఇతరత్రా కూడా యూజ్ చేయడం మొదలైంది. ముఖ్యంగా సామాజిక న్యాయము, సోషల్ జస్టిస్ కొరకు పాలసీస్ను రూపొందించడంలో కూడా ఈ క్యూ బోనో అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నారు. నేను టీవీలో విశ్లేషించిన, యూట్యూబ్లో మాట్లాడిన, ఇలాంటి పబ్లిక్ లెక్చర్స్ ఇచ్చిన ఈ క్యూ బోనో కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతుంటారు. అంటే హూ బెనిఫిట్స్. దాంతో నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే హూ రెసిస్ట్, ఎవరికి లాభము, ఎవరు ప్రతిఘటిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎవరి ప్రయోజనాల కొరకు ఒక పని జరగాలి, దాన్ని అడ్డుకుంటున్న వారి ప్రయోజనాలు ఏమిటి అని. అందువల్ల మనం ఒక పాలసీని విశ్లేషించాలన్నా, ఒక విధానాన్ని కానీ దేన్నైనా పరిణామాన్ని విశ్లేషించాలన్నా ఈ క్యూ బోనో అనేది ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాస్ట్ సెన్సస్ అనే అంశానికి ఈ క్యూ బోనో థియరీని అప్లై చేసి చూద్దాం. ముందుగా వై నాట్ కాస్ట్ సెన్సస్ అంటున్న వారి వాదనలు చూద్దాం. తర్వాత వై కాస్ట్ సెన్సస్ అన్న వాదనలకు సమాధానం చెప్తాం. వై నాట్ కాస్ట్ సెన్సస్ అనేవారు ఫస్ట్గా రైజ్ చేస్తున్న అంశం ఏంటంటే, భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి, సబ్ కాస్ట్ ఉన్నాయి, సర్నేమ్స్ ఉన్నాయి, వంశాలు క్లాన్స్ ఉన్నాయి, గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేరుంటుంది.
ప్రాంతం బట్టి కూడా పేరుంటుంది. కొన్ని కులాలకు అధికారిక లెక్కల్లో కూడా పేరుండదు. మన దేశంలో కొన్ని కులాల పేర్లు అధికారిక లెక్కల్లో కూడా ఉండవు. నోబడి నోస్ వాట్ ఈస్ దట్ కాస్ట్. లాంగ్వేజెస్, డైలెక్ట్స్ కూడా ఉన్నాయి. నేను ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలోని ఒక ఎదులాపురం అనే గ్రామం నుంచి వచ్చాడు. అక్కడ డామినెంట్ ఓబీసీ కాస్ట్ ఏంటంటే బారా. నాకు చాలా ఏళ్ళ క్రితం నన్ను అడిగారు, సార్ మా కాస్ట్ ఎక్కడ లేదు అంటే, తీస్తే దానికి నియరెస్ట్ ఆరా అని దొరికిందంటే దాన్నే బారా అనండి అన్నాం ఏమనలేక. వాళ్ళ భాష కూడా బారా భాష అంటారు. అదేం భాష అంటే తెలుగు కాదు, మరాఠీ కాదు, రెండు మిక్స్డ్ అది. ఎందుకంటే అది మహారాష్ట్రకు సన్నిహిత ఈ బారా అనే భాష మాట్లాడే బారా కులస్తులు ఆదిలాబాద్, సిరివంచ, మహారాష్ట్ర సిరివంచ, బలార్ష ఈ ప్రాంతాల్లో ఉంటారు. ఇంకెక్కడ ఉండరు ఆ కాస్ట్. సో ఇలాంటి ఒక విచిత్రమైన వైవిధ్యభరితమైన సమాజం మనది. ఎలా చేయగలం? లెక్కలు తీయడం చాలా ఇంపాసిబుల్. ఈవెన్ సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో కూడా కేంద్ర ప్రభుత్వం అదే వాదన చేసింది. 2011లో జరిగిన సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ను ఉదాహరణగా కూడా చెప్తున్నారు. మీకు దీని లెక్కలు కూడా ఇద్దాం. మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టు బ్రిటిష్ ఇండియాలో 1931లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో 4000 పైచిలకు కులాలు ఉన్నాయి. 4147 కాస్ట్. 4147 సబ్జెక్ట్ టు కరెక్షన్, లిటిల్ ఓవర్ 4000 అయితే అక్యురేట్. సో కానీ 2011లో జరిపిన సోషియో ఎకనామిక్ సర్వేలో 46 లక్షల కులాలు ఉన్నట్టు తేలింది. 46 lakh కాస్ట్. ఒక్క మహారాష్ట్ర తీసుకుంటే అక్కడ 494, సుమారు 500 రఫ్గా కాస్ట్లు ఉంటే సర్వే ప్రకారం 4,28,600 కులాలు తేలినాయి. ఎట్లా తేలినాయి అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక కులం ఉంది, బ్రాహ్మణ అని కులం ఉంది. ఒకరు కరణం అని చెప్పచ్చు, ఒకరు నియోగి అని చెప్పచ్చు. ఐ థింక్ నియోగిలో బ్రాహ్మణ అనుకుంటా. ఒకరు ఆరాధ్య అనొచ్చు, ఆరాధ్య బ్రాహ్మణులు అంటారు. నమ్మూద్రి బ్రాహ్మణులు, ఇది హైయెస్ట్ ఆర్డర్లో, బ్రాహ్మణికల్ ఆర్డర్లో. సో ఇన్ని రకాల ఒకే కులం ఉంది. బనియా కాస్ట్ ఉంది, బనియా అనొచ్చు, తెలుగులో కోమటి అనొచ్చు, ఆర్య వైశ్య అనొచ్చు, వైశ్య అనొచ్చు. ఇప్పుడు ఆ ఎన్యూమరేటర్ సోషాలజిస్ట్ కాదు, ఆంథ్రపాలజిస్ట్ కాదు. సో ఈ కులాలన్నీ ఒకటే తెలవటానికి. రెడ్డి కొండ ప్రిఫిక్స్ అయితే కొండరెడ్డి అవుతుంది, కాపు కొండ కాపు, వెలుమ కొప్పుల వెలుమ. మీకు రెడ్డి అప్పర్ కాస్ట్, కొండరెడ్డి ట్రైబు. సో ఇలా భారతీయ సమాజంలో ఉన్న లెక్కలు. సో కేంద్ర ప్రభుత్వ వాదన, కాస్ట్ సెన్సస్ వ్యతిరేకించే వారి వాదన ఏంటంటే, ఇప్పుడు దీన్ని ఎలా టాబ్లెట్ చేస్తాం, ఈ 46 లక్షల కాస్ట్ల సంగతి ఏంటి అని. ఈ మహారాష్ట్ర అనుభవం చెప్పాను, నేను ఆల్ ఇండియా పిక్చర్ చెప్పాను. దీనికి 2023 బీహార్ కాస్ట్ సెన్సస్ ఆన్సర్ చెప్పింది సింపుల్గా. ఏం చేశారు వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం బీహార్లో ఉన్న కులాలన్నింటినీ బ్రాడ్గా కేటగరైజ్ చేసి 214 కులాలుగా వర్గీకరించారు. లార్జర్ కాస్ట్ అంటే ఉదాహరణకు కరణం, నియోగి, ఆరాధ్య, నువ్వేదన్నా ఉండే బ్రాహ్మణ అని కాస్ట్. ఇలా 214 కులాలు చేసి 215 అదర్ కాస్ట్ ఉన్నారు, ఇతర కులాలుగా. ఎందుకంటే 100 మంది ఉంటారు, 500 మంది ఉంటారు, 1000 మంది ఉండే కులాలు కూడా ఉంటాయి. 1000 మంది కులాలు ఉంటాయి. ఆ కులాల్లో అలవాట్లు కూడా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కళింగ వైశ్య అని ఉంటుంది, వాళ్ళు బీసీ నాకు తెలిసినంత వరకు, కానీ ఎక్కడా ఉండరు మళ్ళీ. సో ఇలా ఈవెన్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్లో కూడా తేడా ఉంటుంది ఒకే కాస్ట్లో. సో బీహార్లో ఏం చేశారంటే 214 కాస్ట్గా వర్గీకరించి 215 అదర్స్ అని పడేశారు. అందువల్ల ఈ సమస్య పరిష్కారమైంది. మరి ఇది ఎందుకు చేయలేదు 2011లో అంటే, కారణం ఏంటంటే జనగణన జరపాల్సిన వాడు జరపలేదు. నేను మొదట్లో చెప్పాను మీకు, సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారం సెన్సస్ కమిషనర్ జరపాలి. వాళ్ళకేమో అనుభవం, భారతదేశంలో సెన్సస్ జరపడానికి అనుభవం 150 ఏళ్ళ చరిత్ర ఉంది. ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా సెన్సస్ ఆగలే ఇండియాలో. అది భారతదేశ గొప్పతనం, ఇప్పుడే ఆగింది.
ఈ ప్రభుత్వంలోనే ఇప్పటికీ 2021లో జరగాల్సింది 24 అయినా జరగలేదు. దానికి కరోనా పేరు చెప్పారు. కరోనా ఎక్కడుందో మనకు తెలియదు. అమెరికాలో జరిపారు, సౌత్ కొరియాలో ఎలక్షన్లు జరిపారు, లక్షల మంది మీటింగ్లు అటెండ్ అయ్యారు, కానీ జనాభా లెక్కలు జరగలేదు. సో అదొక వేరే సబ్జెక్ట్, ఎందుకు జరపలేదన్న జనాభా లెక్కలు. కానీ దీనికి పరిష్కారం లేదా? అందువల్ల ఇప్పుడు బీహార్ నేను ఉదాహరణ చెప్పాను. తర్వాత ఈరోజు ఆధునిక టెక్నాలజీ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి కాలంలో అద్భుతాలు చేయొచ్చు. కెమిస్ట్రీ నోబెల్ బహుమతి 3 శాస్త్రవేత్తలకు ఇచ్చారు. అందులో ఒకతను మాత్రమే కెమిస్ట్, బయోకెమిస్ట్. మిగతా 2 సాఫ్ట్వేర్ నిపుణుడు. ప్రపంచ చరిత్రలో, నోబెల్ బహుమతి చరిత్రలో రసాయనిక శాస్త్రం చదవని 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి వచ్చింది. మళ్ళీ దానిపైన నేను ప్రొఫెసర్ రామచంద్రయ్య అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రిటైర్డ్ ప్రొఫెసర్తో ఒక ఇంటర్వ్యూ చేశాను. 50 నిమిషాలు అద్భుతంగా చెప్పాడు. అసలు ప్రోటీన్ అంటే ఏంటి, ఇది ఏం చేశారు వాళ్ళు చెప్తాను. అది ఓన్లీ మీకు ట్రైలర్గా చెప్తాను. రేపు మార్నింగ్ 7 o'clock ఆ వీడియో పోస్ట్ అవుతుంది, కావాలన్న వాళ్ళు చూడండి. ఏంటి అసలు ఈ సృష్టిలో కీలకమైనది ప్రోటీన్, మనందరికీ తెలుసు. ఆ ప్రోటీన్లు 9 లక్షల ప్రోటీన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ లాంటి టెస్ట్ల వల్ల 1 లక్ష ప్రోటీన్ల అంతర్నిర్మాణాన్ని మాత్రమే కనుగొన్నారు. 1 లక్ష ప్రోటీన్ల అంతర్నిర్మాణాన్ని కనుగొన్నారు. ఇంకో 8 లక్షల ప్రోటీన్ల అంతర్నిర్మాణం లేదు, మనకు తెలియదు. ఏంటి అంతర్నిర్మాణము? ప్రోటీన్ ఒక వర్డ్ అనుకుంటే దానిలో ఉండే అమినో యాసిడ్స్ అక్షరాలు లాంటివి. ప్రతి ప్రోటీను అమినో యాసిడ్స్తో కూడుకొని ఉంటుంది. ఒక 22 అనుకుంటాను అమినో యాసిడ్స్ ఉంటాయి. వీటి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్సే ప్రోటీన్స్. మీకు ఉదాహరణకు మీకు సింపుల్ చెప్తాను. మీట్ అన్న పదం ఉంది, ఇందులో 4 అక్షరాలు ఉన్నాయి. MEAT, మాంసము. దాన్ని TEAM, టీమ్. కంప్లీట్ వారిపోయి చూడండి. మీకు AEMT అనుకో, దాని మీనింగ్ లేదు. అంటే ఇదే అక్షరాలు ఒకసారి కలిస్తే ఒక పదం వస్తుంది, ఇంకో రకంగా కలిపితే ఇంకో పదం వస్తుంది, ఒక రకంగా కలిపితే ఏ పదం రాదు. మీరు OTP, ఒకప్పుడు దీని పదం లేదు కానీ ఇప్పుడు 1 time పాస్వర్డ్ పదం కూడా వచ్చేసింది. దాన్ని అటు ఇటు తిప్పండి టాప్ అవుతుంది, ఇంకో రకంగా తిప్పండి పాట్ అవుతుంది. మీరు అందులో P తీసేయండి 2 అవుతుంది. సో ఇన్ని రకాలుగా ఆ అక్షరాల పొందిక, ది కాంబినేషన్ ఆఫ్ సిలబల్స్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. సేమ్ ఆల్ఫాబెట్స్ కాన్స్టిట్యూట్ డిఫరెంట్ వర్డ్స్ విత్ డిఫరెంట్ మీనింగ్స్. అలాగే కాంబినేషన్ అండ్ పర్ముటేషన్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ క్రియేట్ డిఫరెంట్ ప్రోటీన్స్ విత్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే మానవ శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోవడమే కాదు, అనేక రోగాలకు విప్లవీకరించవచ్చు, దానికి చికిత్సలు కనుగొనవచ్చు. అంత గొప్ప విజ్ఞాన అంశం, ప్రపంచం ఎదురు చూస్తున్న అంశం. ఎలా అని ఏం చేశారు ఈ సాఫ్ట్వేర్ నిపుణులు? ఈ సాఫ్ట్వేర్ నిపుణులు ఒక బయోకెమిస్ట్ ఏమో ఒక సింథటిక్ ప్రోటీన్ తయారు చేశాడు, అంటే ల్యాబొరేటరీలో ఒక ప్రోటీన్ రూపొందించాడు. అందుకు ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ 2 సాఫ్ట్వేర్ నిపుణులు గూగుల్ డీప్ మైండ్ అనే ఒక కంపెనీ చెందిన శాస్త్రవేత్తలు, దాని CEO, దాని డైరెక్టరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక ఆల్గరిథం ఇచ్చి ఆల్గరిథం కనుగొన్నారు. ఆ ఆల్గరిథం ద్వారా, ఆల్గరిథానికి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLM అని మీరు చూసింటారు. సో ఆ LLM ద్వారా ఈ 1 లక్ష ప్రోటీన్ల స్వభావాన్ని, క్యారెక్టరిస్టిక్స్ ఆల్రెడీ డేటా ఉందని చెప్పాను నేను, ఈ డేటా ఫీడ్ చేశారు. ఈ 1 లక్ష క్యారెక్టరిస్టిక్స్తో లింక్ అయ్యి ఉంటుంది కదా అది, మిగతా 8 లక్షలు కూడా. అఫ్కోర్స్ 9 లక్షల ప్రోటీన్లు ఉంటే ఒకదానికి లింక్ ఉంటుంది కదా అనే ఒక హైపోథెసిస్ ఆధారంగా ఈ 1 లక్ష ప్రోటీన్ల క్యారెక్టరిస్టిక్స్కు ఉన్న అవైలబుల్ డేటాను ఫీడ్ చేసి 9 లక్షల ప్రోటీన్ల యొక్క అంతర్నిర్మాణాన్ని కనుగొన్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న ఒక అద్భుతం. నా కొడుకు అడిగాడు, నాకు కూతురు పుడుతోంది, నేను ప్రొఫెసర్ K. నాగేశ్వర్ కొడుకును, ప్రొఫెసర్ నాగేశ్వర్ మనమరాలికి పేరు సూచించండి అని అడిగింది. మీకు ఆశ్చర్యం వేస్తుంది.
ఏమని పేర్లు సూచించండి. దానికి ఏం చెప్పిందంటే విద్య చదువు కనుక, అక్షర జర్నలిజం కనుక, తృష్ణ అంటే ఇతనికి చాలా తెలుసుకోవాలని కోరిక ఉంది కనుక, ఇలా 1,00,000 పేర్లు, నాగేశ్వరి అది కూడా ఒక పేరు చెప్పింది. సో ఇన్ని రకాల పేర్లు చెప్పింది నాకు. సో ఇలా రకరకాల పేర్లు నా బ్యాక్గ్రౌండ్ను ఆధారంగా చేసుకొని కంప్లీట్గా పేర్లు చెప్పింది. ఒక్క పేరు కాదు, 30 పేర్లు చెప్పింది నా బ్యాక్గ్రౌండ్ ఆధారంగా చేసుకొని. నా బ్యాక్గ్రౌండ్ మావాడేం చెప్పలే, కేవలం ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అన్నాడు ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా. దాంతో మావాడు ఇంకో ప్రశ్న వేశాడు, డూ యూ నో దట్ ఐఎమ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ సన్ అని. అంటే ఐఎమ్ ఎ మిషన్, ఐ డోంట్ నోస్ రిలేషన్షిప్స్, బట్ ఐ కెన్ సర్టన్లీ సే ఇఫ్ యు ఆర్ సన్ ఆఫ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ యూ షుడ్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫాదర్స్ అచీవ్మెంట్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్ అని. చూడండి చాట్ జీపీటీ ఎంత అద్భుతంగా చెప్తుందో చూడు. అంటే ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్స్ ఎ వెరీ సింపుల్, యాజ్ ఆఫ్ టుడే ఇట్ సింపుల్ అయిపోయింది, అంతకన్నా పెద్దగా వచ్చింది. మీకు ఇలా నోట్బుక్ LLM అని గూగుల్ వాళ్ళు రిలీజ్ చేశారు. మీరు దానికి ఒక ఆర్టికల్ ఇస్తే, లేదు ఒక 10 బుక్కులు ఇస్తే, ఒక 10 బుక్కులు, 20 యూట్యూబ్ లింకులు అన్నీ ఇస్తే ఆ మొత్తం స్టడీ చేసి ఒక 10 నిమిషాల్లో 2 యాంకర్లు వచ్చి దీంట్లో ఉన్న అంశాలు చర్చించుకుంటారు. నేను ఒక వీడియో కూడా పెట్టాను, నా ఆర్టికల్, నేను క్వింట్లో రాసిన ఆర్టికల్ను అది ఎలా ప్రాక్టికల్గా చూపెట్టాను. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ని వండర్స్ చేస్తున్న సమయంలో బీహార్లో అంత వెనుకబడిన రాష్ట్రం అది, ఆ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినప్పుడు ఇవాళ ఏఐని ఉపయోగించి, బిగ్ డేటాను ఉపయోగించి, డేటా అనలిటిక్స్ను ఉపయోగించి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇలాంటి టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ చాలా అద్భుతంగా అభివృద్ధి చెందాయి. వీటి ఆధారంగా చాలా సులభంగా ఎంత కాంప్లెక్స్ పీసెస్ ఆఫ్ డేటానైనా క్రోడీకరించడానికి, విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల 2011 సెన్సస్ అనుభవాన్ని చూపి, వాస్తవంగా 2011 సెన్సస్కి 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. దాన్ని పబ్లిష్ చేయలేము, అది అక్యురేట్ కాదు, అది కంప్లీట్ కాదు, దాన్ని దేనికి వాడలేము అని చెప్పి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కానీ అది ఎందుకు అదే జరగచ్చా? అక్కడ వారికి శిక్షణ లేదు ఆ ఎన్యూమరేటర్స్కు. అందువల్ల ఈ సమస్య నిజం కాదు. ఇది మొదటిగా ఆ వాదనకు నా ఆన్సర్. అంటే ఇట్ ఈస్ అక్యురేట్ డేటా అని ఇవ్వదు, అడ్మినిస్ట్రేటివ్లీ కంబర్సమ్, ఇది సాధ్యం కాదు లెక్కించడం అనేవారికి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఆల్రెడీ ఇప్పుడున్న సెన్సస్ ప్రకారం 1951 నుంచి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు లెక్కబడుతున్నారు. ఇప్పుడు సెన్సస్ ప్రకారం భారతదేశంలో 1,234 ఎస్సీ కులాలు ఉన్నాయి, 1,234, 698 ట్రైబ్స్ ఉన్నాయి. మరి అవన్నీ లెక్క పెట్టినప్పుడు ఇబ్బంది ఎందుకు రాలే? ఇప్పుడు మాత్రం ఇబ్బంది ఎందుకు వస్తుంది? మీకు 1931 సెన్సస్ ప్రకారం 4,000 పైచిలకే యాక్చువల్గా బీసీ కులాలు ఉన్నాయి, మొత్తం కులాలు ఉన్నాయి. అందువల్ల ఇది కేవలం కాస్ట్ సెన్సస్ జరపడానికి ఇష్టం లేక చేస్తున్న తొలి వాదన. ఇక రెండవ వాదన ఏంటంటే కులాన్ని మనం మరిపింపజేయాలి, కులరహిత సమాజాన్ని నిర్మించాలి, కుల చైతన్యాన్ని తగ్గించాలి, కులాన్ని పారద్రోలాలి. కానీ ఇంకా కులం అని పట్టుకొని ఈ జాడ్యం, వెనుకబడిన జాడ్యాలు, వీటిని ఎలా మీరు కంటిన్యూ చేస్తారు? కులగణన జరపడం వల్ల కులం అనేది తేలుతుంది. జాతీయ టీవీ ఛానల్లో పెద్ద యాంకర్లు, రాదీప్ సర్దేశాయ్, మీకు రాదీప్ సర్దేశాయ్ అంటే కొంత డిఫరెంట్గా ఉండొచ్చు, ఆర్నబ్ గోస్వామి, ఇట్లాంటి వాళ్ళంతా పెద్ద వాదనలు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళ కులవాలన్నీ లెక్కలేస్తే అందులో ఒక్క ఎస్సీ ఉండడు, ఎస్టీ ఉండడు, ఓబీసీ ఉండడు అనకూడదు, కానీ అది రియాలిటీ. భారతదేశ సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ వారు హిందీ, ఇంగ్లీష్ మీడియాలో, బోత్ ప్రింట్ అండ్ టెలివిజన్లో డిసిషన్ మేకింగ్ రోల్స్లో ఉన్న 300 మంది సామాజిక నేపథ్యాన్ని స్టడీ చేస్తే అందులో నాట్ ఎ సింగిల్ ఎస్సీ, నాట్ ఎ సింగిల్ ఎస్టీ, 4% ఓబీసీ. వీళ్ళు మళ్ళీ టీవీ స్క్రీన్ల మీదకి వచ్చి అన్యాయం, కులం గురించి ఇంకా మాట్లాడతారని. అదే కులం గురించి ఎందుకు మాట్లాడకపోతే ఈ కుల సమానతలు ఎందుకున్నాయి?
నిజంగానే సెన్సస్ అనేది ఇప్పుడు ఎస్సీల్లో 1234 కులాలు లెక్కించారు, ఎస్టీస్లో 690 కులాలు లెక్కించారు. కులతత్వం పెరిగింది, అక్కడ ఏమైనా పెరిగిందా కొత్తగా? ఒకవేళ మీరు లెక్కించకపోతే తగ్గుతుందా? రాష్ట్రపతిని నామినేట్ చేసేటప్పుడు హోంమంత్రి వచ్చి ఏం చెప్తాడు? దళితుడిని కానీ మేము రాష్ట్రపతిగా పెట్టామంటాడు. ప్రెసిడెంట్ను ద్రౌపది మనం పెట్టాము, మీరు ఆదివాసీని పెట్టాము అంటారు. ఇవాళ మహారాష్ట్రలో 1 గంట ముందు న్యూస్ వచ్చింది. మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ, నేను ఓబీసీ ప్రధానిని, భారతదేశంలో ఓబీసీ ప్రధాని ఉండడానికి కాంగ్రెస్ సహించలేకపోతుంది అంటున్నాడు. మరి దేశ ప్రధాని తన కులం పేరు చెప్పుకుంటే కుల చైతన్యం పెరగదా? అంటే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు టికెట్ ఇచ్చేటప్పుడు ఏ కులం ఆ కులం అని చెప్తారు, కులాలను చూసే లెక్క సీట్లు ఇస్తారు. మంత్రులను అనౌన్స్ చేసేటప్పుడు ఇంకో ఈ కులం ఇంత ఈ కులం ఇంత లెక్కలేస్తారు. పత్రికలు టీవీ ఛానళ్ళు కులాల పేర్లు చెప్తారు. ఏదైనా కులానికి ఇవ్వకపోతే ఈ కులానికి ఇవ్వలేదని కూడా అంటారు. అలాగే అనేక కుల భోజనాలు వన భోజనాలు జరుగుతూ ఉంటాయి. కుల సంఘాలు అనుమతిస్తుంటారు. ప్రభుత్వాలే కుల భవనాలు కడుతుంటాయి. ఇక్కడెక్కడ కులం పెరగదుట. ఒక్క జనాభాలో ఏ కులం ఎంత లెక్కెత్తది పెరుగుతుందట. అసలు ఇదేమన్నా ఎక్కడ ఉందో? ఈ దేశంలో 95% 2011 సెన్సస్ ప్రకారం 5% మాత్రమే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. అది ఆ 5% కూడా ఉంటుందా అనేది నాకు అనుమానమే. కానీ నేను చూసిన డేటా చెప్తున్నా. ఆ డేటా ప్రకారమే 95% సేమ్ కాస్ట్లో జరుగుతాయి. ఈ మధ్యకాలాన సేమ్ కాస్ట్ కూడా కాదు, ఆ కులము, గోత్రము, గణము, ఉపగణం ఇంకేవేవో ఉంటున్నాయి. అంటే మరి ఇదంతా ఎవరు? ఇప్పుడు గణాల లెక్కలైతే ఎవరు వేస్తలేరు కదా, నక్షత్రాల లెక్కలైతే ఎవరు వేస్తలేరు కదా. మనమే నక్షత్ర గణనం జరపండి, గోత్రాల గణనం జరపండి ఎవరు అంటలేరే. మరి అవి వినయా? ఇంకా అమెరికాలో ఉన్న వాళ్ళైతే ఎక్కువ లెక్కేస్తారు. వాళ్ళు ఖండాలు దాటారు, సముద్రాలు దాటారు, కానీ ఇంకెక్కువ లెక్కలేస్తున్నారు. మరి ఇదంతా ఉన్నది కదా. అంటే కులం అనేది జనాభా లెక్కలతో రాలేదు. ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా కులం ఉన్నది వాస్తవం. కాస్ట్ ఇస్ ద రియాలిటీ ఇన్ ఇండియా, వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. అందువల్ల కులాల లెక్కలేస్తేనే కులం పెరుగుతుంది, లెక్కలేయకపోతే పెరగదు అనేది ఎక్కడన్నా లాజిక్ ఉందా? మన ప్రభుత్వ విధానాల్లో కులం ఉంది. బహిరంగంగా కులం పేరు చెప్తూ ఉంటారు. కుల సంఘాల మీటింగ్లకు ముఖ్య పదవుల్లో ఉన్న వాళ్ళే పోతుంటారు. ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు వారి వారి కుల సంఘాల మీటింగ్లకు వెళ్తూ ఉంటారు. రాజకీయ వ్యవస్థలో కులం ఉంది, సామాజిక జీవనంలో కులం ఉంది. ఆఖరికి మనందరికీ తెలియదు కాదు, ఈవెన్ లివింగ్ కూడా మీరు ఇంత హైదరాబాద్ మహానగరాన్ని తీయండి, కొన్ని కమ్యూనిటీలో కొన్ని కులాల వారి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది నిజం కదా? మనకు ఇంత ఓపెన్గా ఉంటున్నప్పుడు ఈ కులం ఓన్లీ జనాభా లెక్కల వల్లనే పెరుగుతుంది అనడంలో హేతుబద్ధత ఏమైనా ఉందా? ఇక మూడవది, కాస్ట్ మ్యారేజెస్ ఉంటాయి. అవి ఎట్లా లెక్క పెడతారు? అదొక నిజమే. అవి ఎట్లా లెక్క పెడతారు? అమెరికాలో దానికి మార్గం చూపారు. 2020 నుంచి అమెరికాలో కేవలం నీవు వైట్ అంటే సరిపోదు, బ్లాక్ అంటే రేస్ సరిపోదు. నువ్వు లెబనీస్ అమెరికనా, ఆఫ్రో అమెరికనా, సొమాలి అమెరికనా కూడా అడుగుతారు. ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టాడు. అంటే మల్టీ రేషియల్ అని ఒక కొత్త కేటగిరీ తీసుకొచ్చారు. ఉదాహరణకు ఒక వైట్, ఒక బ్లాక్, జేడీ వ్యాన్స్, ఉషా చిలుకూరి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ 3 పిల్లలు. వాళ్ళు ఎవరు? ఏషియన్ అమెరికనా, వైట్ అమెరికనా అంటే వాళ్ళు మిక్స్డ్ రేస్ అని రాసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా మిక్స్డ్గానే ఉంటారు కూడా. ఇక మన కులం కన్నా అక్కడ ఒక అడ్వాంటేజ్, అడగాల్సిన అవసరం లేదు, మనిషిని చూసి రాసుకోవచ్చు. మీకు కమలా హ్యారిస్ మిక్స్డ్ రేస్. సో ఎందుకంటే మదర్ ఇండియన్ అమెరికన్, ఫాదర్ జమైకన్ అమెరికన్. మీకు ఆశ్చర్యమైతే డొనాల్డ్ ట్రంప్ కూడా అమెరికా లోకల్ కాదు, జర్మనీ, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ జర్మనీ నుంచి మైగ్రేట్ అయినాడు. ఆయన మర్చిపోయాడు ఆయన మైగ్రేట్ అయింది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో అందువల్ల ఆ మాటకి వస్తే అమెరికాకు వచ్చిన వాళ్ళలో 99% మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఇట్ ఈస్ అన్ ట్రాన్స్ప్లాంటెడ్ సివిలైజేషన్. సో అందువల్ల అక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు 0.7% అమెరికానే కాదు, ఆస్ట్రేలియా, బ్రిటన్, ఇక్కడంతటా కెనడా నేటివ్ పాపులేషన్ చాలా క్రూరంగా అణచివేయబడ్డారు, హింసించబడ్డారు. వాళ్ళు కంప్లీట్లీ వారు వివక్ష గురయ్యారు.
సో అందువల్ల అమెరికాలో మల్టీ రేషియల్ అని ఒక కేటగిరీ పెట్టారు. మన దేశంలో కూడా మల్టీ కాస్ట్ అని పెట్టుకోవచ్చు, తప్పేముంది? లేదు, మన దేశంలో అమెరికాలో లేని ఇంకొక అంశం ఉంది. దాని మరి అడ్వాంటేజ్ అనాలో డిసడ్వాంటేజ్ అనాలో నాకు తెలియదు. మన దేశంలో ప్యాట్రియార్క్ ఉంది, పురుషాధిక్య సమాజం ఉంది. పిల్లలు పుట్టిన వారికి కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. తండ్రి ఇంటి పేరు వస్తుంది, తల్లి ఇంటి పేరు వస్తుంది. కానీ ఎవరింటి పేరు ఉంటుంది? తండ్రి ఇంటి పేరు ఉంటుంది, తల్లి ఇంటి పేరు ఉండదు. చూడండి, ఒక బిడ్డకు తల్లి తండ్రి ఇద్దరు సమానమే కదా జననానికి, కానీ తల్లి పేరు ఉండదు, తల్లి ఇంటి పేరు ఉండదు. అందుకే నాకు మనవరాలు పుడితే నా కొడుకు అక్కడ 3 వర్డ్స్ ఉంటుంది కదా, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని. మిడిల్ నేము తల్లి ఇంటి పేరు పెట్టాడు. ఎందుకంటే నా లీనేజ్ ఉండకూడదు, ఆమె లీనేజ్ కూడా ఉండాలి కదా అని. నేను చాలా నాకన్నా ఎక్కువ ప్రోగ్రెసివ్ ఉన్నవారు అనిపించుకున్నాను నేను. మామూలు విషయం కాదు అది. ఎంతవరకు నాకు కూడా ఆలోచన రాలే. ఇప్పుడు నా పిల్లల ఇంటి పేరు కూడా మాదే ఉంటుంది, మా మేడం ఉండదు. కానీ వాడు ఇంకో అడుగు ముందుకేసి ఈ కొత్త జనరేషన్ కదా, మరి నా బిడ్డకు తండ్రింటి పేరు ఎందుకు ఉండాలి? తండ్రింటి పేరుతో కూడా తల్లింటి పేరు ఉంటుంది, తప్పేమిటి అని ఇద్దరింటి పేరు రాశాడు. కానీ మన సమాజంలో కులం కూడా అంతే. మీరు గమనించండి, ఎవరు తండ్రిదే కులం అయితే ఆటోమేటిక్గా వాళ్ళ కులం అవుతుంది. అది కాక ఎవరిది అగ్రకులం అయితే వాళ్ళది అవుతుంది. మనకు తెలియదా? కొంతమంది ఊర్లలో ఒక కులం ఉంటుంది, హైదరాబాద్లో ఇంకొక కులం ఉంటుంది. సో అందువల్ల ఎవరిది డామినెంట్ కాస్ట్ అయితే ఆ కాస్ట్ ఉంటుంది, లేదా ఫాదర్ది ఏ కాస్ట్ ఉంటే ఆ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ అమెరికాలో కూడా లేవు. మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఉందామో డిసడ్వాంటేజ్ నాకు తెలియదు. ఏది లేకపోయినా ఇంకో ప్రాబ్లం కూడా చెప్తారు, రిలీజన్ లెక్కలేస్తారే. మరి రిలీజన్లో కూడా ఈ ప్రాబ్లం వస్తుంది కదా. నేను ఏ రిలీజన్ కాదు అంటాడు, నాస్తికుడు ఉంటాడు. మీ కేటగిరీలో నాస్తికత్వం అనేది మతానిగా గుర్తించలేదు జనాభా లెక్కల ప్రకారం. నేను దేవుణ్ణి నమ్మను, మన ఏ మతం నాది. అప్పుడు ఏం రాసుకుంటారు? లేదు, ఇంటర్ఫేత్ మ్యారేజెస్ ఉంటాయి, వాళ్ళ పేరు ఏమని రాస్తారు? వాళ్ళది ఏ పేరు? రాజకీయ నాయకులు అంటే అవసరాల కొరకు నేను ఫలానా అని చెప్పుకుంటారు. రాహుల్ గాంధీ చెప్పుకున్నాడు, కానీ రాహుల్ గాంధీ ఫాదర్ హిందూ, మదర్ క్రిస్టియన్, గ్రాండ్ మదర్ హిందూ, గ్రాండ్ ఫాదర్ పార్సీ. ఆయన ఏ కాస్ట్ రాహుల్ గాంధీ? ఏ రిలీజన్? మీకు సీతారాం యెచూరి చనిపోయినప్పుడు ఆయన చాలా పాపులర్గా వెళ్ళింది. ఆయన పార్లమెంట్లో అన్నాడు, నేను తెలుగు మాట్లాడే చెన్నైలో స్థిరపడిన తెలుగు మాట్లాడే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నా భార్య 1930s రాజస్థాన్ నుంచి మైసూరుకు వలస వచ్చిన రాజపూట్ తల్లికి ఒక సుఫీ ఇస్లాం పాటించేటువంటి తండ్రికి పుట్టింది. నా కొడుకుది ఏ కులమో అని అడిగాడు ఆయన. దిస్ ఈజ్ ద ఐడియా ఆఫ్ ఇండియా అని పార్లమెంట్లో ఆయన ప్రసంగం. అది ఈసారి చనిపోయిన మధ్యగా ఇలా భారతదేశం యొక్క గొప్పతనం అని. ఇండియా గ్రేట్నెస్ లైస్ ఇన్ ఇట్స్ డైవర్సిటీ. ఇండియా గ్రేట్నెస్ లైస్ ఇన్ దిస్ వైవిధ్యమే భారతదేశం యొక్క గొప్పతనం. సో అందువల్ల ఇంటర్ఫేత్ మ్యారేజెస్ చేసుకున్న వారి సంతానాన్ని లెక్క పెట్టగలిగినప్పుడు, దేవుణ్ణే నమ్మని వారికి లెక్కలేయగలిగినప్పుడు, అంత కులాంతర వివాహాలు చేసుకున్న పిల్లల లెక్కలు వేయలేమా? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అని ఇంగ్లీష్ సామెతుంది. నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను. మల్టీ కాస్ట్ అని రాసుకో, లేదు మన సమాజంలో వద్దన్నా తండ్రిదే రాస్తారు, మనకు తెలిసి ఇవన్నీ. అంటే అది ఒక అడ్డంకి కాదు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల కులం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక ఇంకొక వాదన ఏంటంటే రిజర్వేషన్లకు డిమాండ్లు పెరుగుతాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో, ఇందిరా సహాని నుంచి మొదలుకొని అనేక తీర్పుల్లో క్లియర్గా మళ్ళీ చెప్తోంది ఏంటంటే 50% రిజర్వేషన్లు మించకూడదు అని. రాజకీయ వ్యవస్థ నుంచి డిమాండ్ ఉంది, దాన్ని 50% కన్నా మించి ఆ పరిమితి ఎత్తివేయాలి. బట్ సుప్రీంకోర్టు హ్యాస్ ఇట్స్ ఓన్ లాజిక్. సుప్రీంకోర్టు లాజిక్ ఏంటంటే రిజర్వేషన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్, ఈక్వాలిటీ ఈజ్ అ రూల్. రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ అ రూల్, రిజర్వేషన్ అఫర్మేటివ్ యాక్షన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎఫిషియన్సీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని రాజ్యాంగంలో ఇంకో అధికారం ఉంది, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆర్టికల్ 335 అనుకుంటాను. సో ఈ కంపీటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రైట్ టు ఈక్వాలిటీ, అఫర్మేటివ్ యాక్షన్, efficiency in public administration. In order to balance between the competing constitutional provisions, the total quantum of reservation should not exceed 50%. ఇది భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటి వరకు. అన్లెస్ ఈ తీర్పును సుప్రీంకోర్టు సరి చేస్తే తప్ప
లేదా భారత పార్లమెంట్ చట్టం చేసి సరి చేస్తే సుప్రీంకోర్టు అంగీకరిస్తే తప్ప యాజ్ ఆఫ్ టుడే 50% మించకూడదు. మరి ఈ 50% మించకూడదు ఉంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ల డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఒక్కసారి మీరు కులాల లెక్కలేస్తే ఇక డిమాండ్లు అంతు లేకుండా ఉంటాయి. నిజమే ఉంటాయి, అందులో అనుమానం లేదు. మండల్ కమిషన్ 52% ఓబీసీలు అన్నారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ లాజిక్ చెప్తాను. 52% ఓబీసీ, కానీ రిజర్వేషన్ ఎంత? 27%. ఎందుకు? ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టే పరిష్కారం చెప్పింది. రిజర్వేషన్స్ ఆర్ నాట్ ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్, రిజర్వేషన్స్ ఆర్ అడిక్వేట్ అన్నది. అంటే జనాభాకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఉండవు, వారు చాలినంతగా ప్రాతినిధ్యం ఉందా అనే దానిపైనే రిజర్వేషన్లు అని. విచిత్రం ఏంటంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు 10% ఇచ్చారు. దేశం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే అదర్ దెన్ ఓబీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్, అంటే క్లియర్గా అప్పర్ కాస్ట్. అప్పర్ కాస్ట్లో జనాభా ఎంత ఉన్నదో ఎక్కడ ఎవరు లెక్కేశారు? పోనీ లెక్క వేసినా అనుకున్నా తెలంగాణ ఉంది. ఏ లెక్కల ప్రకారం చూసినా 85% అదర్ దెన్ అప్పర్ కాస్ట్, 15%. ఈ 15%లో ఎంతమంది ఎకనామికల్లీ వీకర్ ఉంటారు? నేను కూడా అప్పర్ కాస్టే, కానీ అప్పర్ కాస్ట్లో పుట్టాను. నేను ఏ కాస్ట్ అని చెప్పను, కానీ నేను అప్పర్ కాస్ట్లో పుట్టాను. కానీ నేను నా పిల్లలు ఎకనామికల్లీ వీకర్ కాదు. సో ఆల్ అప్పర్ కాస్ట్ విల్ నాట్ గెట్ ఈడబ్ల్యూఎస్. అంటే మొత్తం అప్పర్ కాస్ట్లే 15%. అందులో ఎంత పర్సెంట్ ఎకనామికల్ వీకర్? ఓ 10% ఉందని అనుకుందాం. ఎందుకంటే మన దగ్గర ఎకనామికల్లీ అంటే 100 కోట్ల వ్యాపారం చేసేటప్పుడు సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు కనుక. అంటే 10% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. మరి ఎట్లా ఇచ్చారు? ఏ సుప్రీంకోర్టు అడగలే. బీసీలకు లెక్క రిజర్వేషన్ అంటే వెంటనే సుప్రీంకోర్టు ఏమంటుంది? ఎంపరికల్ డేటా ఉందా? ఏ డేటా లేకుండా మీరు ఎట్లా ఇచ్చారు అని మరాఠా రిజర్వేషన్లను, చార్ట్ రిజర్వేషన్లను చాలా వాటి కొట్టేసింది. కానీ మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఏ ఎంపరికల్ డేటా ఉందని ఇచ్చారు? అడగలేదు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఎక్కడ అడగలేదు, మీరు గమనిస్తే అది వేరే సబ్జెక్టు. కానీ ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే డిమాండ్లు పెరుగుతాయి అనడంలో నిజం, కానీ ఈ కాస్ట్ సెన్సస్ లేదు. కాస్ట్ సెన్సస్ లేదు కనుక డిమాండ్ లాగాయా? ఇప్పుడు 1931 తర్వాత భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కులగణన జరగలేదు. మరి భారతదేశంలో రిజర్వేషన్ డిమాండ్ లాగాయా? ఉత్తరాదిలో జాట్లు, మహారాష్ట్రలో మరాఠాలు, ఆంధ్రలో కాపులు, ఇలా ఎంతమంది రిజర్వేషన్ల కొరకు పోరాడుతున్నారు? అందువల్ల కులగణన జరిగితే కనీసం ఒక సైంటిఫిక్ డేటా ఉంటుంది. ఇప్పుడు ఈ సెక్షన్ ఎంత ఉన్నారు, వీళ్ళ వెనకబాటుతనం ఎంత? ఇవాళ ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. కొంతమంది వెనుకబడిన కులాలు బాగా డెవలప్ అయ్యారు. డామినెంట్ ఓబీసీస్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. మీకు ఇప్పుడు మీరు బీహార్ ఉంది, ఎంబీసీస్ 36%, ఆడ యాదవ్ 14%, యూపీ బీహార్ ఉంది. ఇలా అనేక రాష్ట్రాల్లో విత్ ఇన్ ద ఓబీసీ సెక్షన్ కూడా డామినెంట్ కాస్ట్లు వచ్చాయి. ఇవాళ ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటీవల సుప్రీంకోర్టు కూడా అది రైట్ అని ఎందుకన్నది? అయ్యా, ఎస్సీ ఇస్ నాట్ ఎ హోమోజీనియస్ కాస్ట్, ఇట్ ఇస్ అన్ హెట్రోజీనియస్ కాస్ట్. 1234 కులాలు, కుల వివక్ష ఉంది. కుల వివక్ష. నేను ఒకరోజు టీవీ ఛానల్కి వెళ్తూ ఒక కారులో వెళ్తున్నాను. వెళ్తే ఆ డ్రైవర్తో మాట్లాడుతుంటే అడిగాను, మీది ఏ ఊరు అంటే అచ్చంపేట సార్ అన్నాడు. మరి అక్కడ ఉండకి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నా. నేను పెళ్ళి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా సార్, మా అమ్మ ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టింది అన్నాడు. ఎందుకు ఎలగొట్టింది అంటే తక్కువ కులం దాన్ని తెచ్చుకుంటావురా అని ఎలగొట్టింది అన్నాడు. నేను అడిగాను, మీదే కులం అన్నా. మేము మాలా సార్, వాళ్ళు మాదిగా అన్నాడు. తక్కువ ఇంకా చాలా ఘోరంగా అన్నాడు. అది వేరే విషయం, నేను ఇంకా చెప్పలే. అంత తక్కువ కులం దాన్ని తెచ్చుకుంటే నేను ఇంట్లో ఎట్లా ఉంచుకోవాలరా అని వాళ్ళు అమ్మన్నదట. ఏమనాలి ఈ సమాజాన్ని? ఈ సమాజాన్ని ఏమనాలి? ఇది సమాజం. భారతదేశంలో మాలైతేంది, మాదిగైతేంది అత్యంత అణచివేతకు గురైన కులం కదా, అంటరానితనాన్ని అనుభవించిన కులం కదా. జస్టిస్ విఆర్ కృష్ణ అయ్యర్ సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ అన్న పదం వాడతాడు. ఒక్క లోలియెస్ట్ వాడితే కలవదని ఆయన కొత్త పదమే సృష్టించాడు, లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్. అలాంటి లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్ కమ్యూనిటీలో కూడా మాదిగల అణచివేతకు గురవుతున్నారు. అసలు ఎంటైర్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ప్రాతిపదిక అది కదా.
ఇవాళ ఎస్టీలో కూడా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి కదా. మరి వీటన్నిటికీ ఒక శాస్త్రీయ పరిష్కారం ఏంటి? ఎస్సీ ఎస్టీలు అయితేనైతే కనీసం గణాంకాలు ఉన్నాయి, ఏ కులం ఎంత అని, సెన్సస్ ఉంది కనుక. మరి ఈ దేశంలో ఓబీసీలో కూడా వర్గీకరణ ఉంది, దేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఈ సమాజం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని కులాలు పైకి వస్తుంటాయి, కొన్ని కులాలు ఇంకా అణచివేత గురవుతుంటాయి. ఇప్పుడు మన సమాజంలో కూడా చూడండి, రజకులు, నాయి బ్రాహ్మణులు, ఇలాంటి కొన్ని కులాలు ఇప్పటికీ కూడా తీవ్రమైన అణచివేత గురవుతుంటారు. విత్ ఇన్ ద ఓబీసీ కమ్యూనిటీ కూడా గురవుతుంటారు. మరి వారికి సామాజిక న్యాయం జరగాలి అంటే లెక్కలుండకూడదా? అందువల్ల కొత్త డిమాండ్లు రావడం అనేది నిజం, కానీ వాస్తవంగా ఈ కొత్త డిమాండ్ల హేతుబద్ధత కులగణనం ఉంటే సాధ్యమవుతుంది. ఈ డిమాండ్లు ఆర్ దే రేషనల్, లేకపోతే పలుకుబడి ఉండి ఓటు బ్యాంక్ ఉంటే ప్రభుత్వాల విధానాన్ని ప్రభావితం చేస్తుంటారు. ప్రభుత్వాల విధానాన్ని చాలా సులభంగా ప్రభావితం చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు డామినేట్ జాట్లకు ఎట్లా వచ్చింది రిజర్వేషన్, మరాఠాలు ఎట్లా సాధించారు, సుప్రీంకోర్టు రెండింటికి కొట్టేసింది. సుప్రీంకోర్టు మాట కూడా అంటది, మీకు న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉంది కదా అని, రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కదా అని, ఎవరికి వారు తమకు తాముగా వెనుకబడిన కులమని చెప్పుకుంటే సరిపోదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచిత్రం ఏంటంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ పదే పదే లెక్కలు చెప్పండి అంటది. మీరు ఇప్పుడు జాట్లకు రిజర్వేషన్ ఇచ్చినా, మరాఠాలకు రిజర్వేషన్ ఇచ్చినా సుప్రీంకోర్టు ఏమన్నది, ఏమన్నా డేటా ఉందా అన్నది. ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, మండల్ కమిషన్ ఆధారంగా 52% అని లెక్కలేసాము, దానికి 1931 బ్రిటిష్ ఇండియాలో జరిగిన జనాభా లెక్కలు ప్రాతిపదిక, అందువల్ల మీరు పీరియాడిక్గా కులగణన జరపండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల కేసుల్లో ప్రతిసారి సుప్రీంకోర్టు చెప్తున్నది ఒకటే, ఏ సోషల్ ఎకనామిక్ డేటా లేకుండా రిజర్వేషన్లను ప్రకటిస్తే మేము అంగీకరించము అని. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 15(4), 16(4) ఏం చెప్తుంది క్లియర్గా, స్టేట్ రాజ్యము సమాజంలో ఏదైనా ఒక వర్గం, బ్యాక్వర్డ్ క్లాస్ అన్న పదం వాడారు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది, కాస్ట్ ద కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింట్ టు ఐడెంటిఫై ద బ్యాక్వర్డ్ క్లాస్ అని. సుప్రీంకోర్టు పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఎస్సీ ఎస్టీ కూడా ఇంక్లూడెడ్. అందుకే బీసీ రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు ఓబీసీ అంటారు. చాలామందికి డౌట్ రాదు అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఏంటి అని. కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కూడా కాన్స్టిట్యూషనల్ పరిభాషలో బ్యాక్వర్డ్ క్లాసే. సో అందువల్ల ఆర్టికల్ 15(4), 16(4) క్లియర్గా ఏం చెప్తుంది, రాజ్యము గనక ఏదైనా సమాజంలో ఒక వర్గం సరిగా ప్రాతినిధ్యము లేదు, నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్ అనుకుంటే అఫర్మేటివ్ యాక్షన్ తీసుకోవచ్చు అని. అంటే ఆర్టికల్ 15(4), 16(4) అమలు చేయాలంటే డేటా ఉండాలి వద్దా? మరి ఒక రాజ్యం ఏ రకంగా నిర్ణయానికి వస్తుంది, ఒక సామాజిక వర్గం నిజంగానే వెనుకబడింది అని ఏ ప్రాతిపదిక మీద ఆర్టికల్ 15(4), 16(4) అమలు చేస్తారు? మీకు ఇంకోటి చెప్తాను, ఆర్టికల్ 340 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీరు చూడండి, గూగుల్లో దొరుకుతుంది. ఏం చెప్తుంది ఆర్టికల్ 340? ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ఏ నేషనల్ కమిషన్ టు స్టడీ ద కండిషన్స్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ టు ఎనేబుల్ ద గవర్నమెంట్స్ టు ఇంప్లిమెంట్ ద పాలసీస్ అంటది. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 క్లియర్గా చెప్తోంది, సామాజికంగా విద్యాపరంగా అంటే మన దగ్గర వెనుకబడిన కులాలకు రాజ్యాంగ పరిభాష ఏంటంటే సోషల్లీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. మనం సాధారణంగా ఓబీసీ అంటాం, కానీ కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ ఓబీసీ కాదు, కాన్స్టిట్యూషనల్ లాంగ్వేజ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి ప్రభుత్వాలు నివారణ చర్యలు తీసుకోవాలి కనుక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలి రాష్ట్రపతి అని ఆర్టికల్ 340 చెప్పింది. మన నేషనల్ కమిషన్ ఏర్పాటు చేసి ఏం చేస్తారండి, ఖాళీ కూర్చుంటుందా? కండిషన్స్ స్టడీ చేయమని రాజ్యాంగం చెప్తుంది కదా. ఒకవైపు ఏమో కులగణన జరపనంటారు, మరోవైపు ఆర్టికల్ 340 ప్రకారం కండిషన్ స్టడీ చేయాలి. ఎట్లా స్టడీ చేస్తారు? సర్వేలతో స్టడీ చేయాలా? స్టడీ చేయడానికి సర్వే ఆథెంటికా, కులగణన ఆథెంటికా? మీకు ఇంకోటి కూడా చెప్తాను, భారత రాజ్యాంగం ప్రకారం ఎలక్టోరల్ రిజర్వేషన్స్ అసెంబ్లీ పార్లమెంటుకు మీకు లోక్సభ అలాగే అసెంబ్లీలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నాయి, బీసీలకు లేవు. కానీ 73rd
74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం లోకల్ బాడీస్లో మీకు వెనుకబడ్డ కులాలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికీ అమలు చేస్తున్నాయి. చూడండి, మీరు బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ వచ్చినప్పుడల్లా కోర్టుల కేసు అయితే వీళ్ళు ఇంత పర్సంటేజ్ అంటారు, కోర్టు వెంటనే అంత పర్సంటేజ్ ఇవ్వడానికి నీకు ఏంటి ప్రాతిపదిక అని అడుగుతుంది. ప్రాతిపదిక ఏం లేదు వీళ్ళ దగ్గర. ఏం చేస్తారు? ఉన్నదంటే వీళ్ళంటారు, రాదంటే అది కోర్టు ఆపేస్తుంది, స్టే విధిస్తారు, ఈ లోపల ఎన్నికలైపోతాయి. మరి భారత రాజ్యాంగంలోనే చెప్తున్నారే, మీరు ఎలా ఏ ప్రాతిపదిక మీరు రిజర్వేషన్లు ఇస్తారు? అందువల్ల నేను మొదట్లో మీకు ఈ కులగణనాన్ని వ్యతిరేకించే వారి వాదనలు చెప్పాను. ప్రత్యేకంగా చెప్పకుండానే ఎందుకు అని వై నాట్ కాస్ట్ సెన్సస్ స్టార్టింగ్లో చెప్పాను. వై కాస్ట్ సెన్సస్లో మొదటి పాయింట్ ఏంటంటే, అనేక రాజ్యాంగ ప్రొవిజన్స్ మీరు స్టడీ చేస్తే ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. నేను మీకు ఉదాహరణ చెప్పాను. సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని తీర్పు చెప్పాను. ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) చెప్పాను. 73rd, 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్పాను. ఆర్టికల్ 340 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పాను. సో ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, మిగతా ఏది లేదు. తర్వాత ప్రభుత్వాలు వేల కోట్లు యొక్క రిజర్వేషన్లే కాదు, అనేక వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా సమాజంలో అణగారిన వర్గాల కోసం కార్యక్రమాలు చేపడుతుంది. వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలియకుండా నువ్వు ఏ రకంగా పథకాలు రూపొందిస్తావు? అంటే గాలిలో దీపం పెడతావా? అంటే వితౌట్ ఎ సైంటిఫికల్లీ కలెక్టెడ్ డేటా హౌ కెన్ యూ హ్యావ్ ఎ టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్? ఇప్పుడు ఒక సామాజిక వర్గం బాగా వెనుకబడింది, వాళ్ళకు విద్యారంగంలో బాగా వెనుకబడిందని తెలిస్తే ఆ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకొని వాళ్ళకు చదువు అందేలా చేస్తాం. అందుకే ఈ కాస్ట్ సెన్సస్ కేవలం కులాలనే లెక్కించదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ హెడ్ కౌంట్ ఆఫ్ కాస్ట్. చాలామందికి అర్థం కావాల్సింది, ఇట్ ఈస్ నాట్ అన్ హెడ్ కౌంట్ ఆఫ్ కాస్ట్, ఇట్ ఆల్సో కౌంట్స్ ద లింక్ బిట్వీన్ కాస్ట్ అండ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్. కులానికి సామాజిక ఆర్థిక స్థితిగతులకు ఉన్న సంబంధాన్ని కూడా స్టడీ చేస్తుంది. అందువల్ల ఇది ప్రభుత్వ విధానాలు సామాజిక న్యాయం వైపుగా జరగటానికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఇట్ ఈస్ ఎ సోషల్ ఇంపరేటివ్ కూడా. ఈనాటికి కూడా దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం హెల్త్ యాక్సెస్లో కూడా కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఇంత థియరీ ఎందుకండి? మీరు మన మలక్పేట దగ్గర రైస్ మిల్లులు ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి రైస్ మిల్లు ఓనర్లది ఏ కులాలు, అందులో పనిచేసే హమాలీలది ఏ కులాలు లెక్క తీయండి. నేను చెప్పింది నిజమో కాదో అర్థమైతే కులం ఏంటది క్లియర్గా డిఫరెన్స్ కనబడుతుంది. శానిటేషన్ పని చేస్తున్న నాన్ హోల్లో దిగి పని చేస్తున్న వాళ్ళ కులాలు ఏవో లెక్క తీయండి. ఇప్పుడు నైట్ అయితే స్వీపర్లు రోడ్డు మీద ఊడుస్తుంటారు, వాళ్ళ కులాలు ఏవో లెక్క తీయండి. ఈ దేశంలో కులానికి సామాజిక ఆర్థిక స్థితికి సంబంధం ఉందో లేదో అర్థమవుతుంది. వీధి పక్కన రోడ్డు పక్కన ఓ పళ్ళ గంపను ఓ కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటున్న వాడి కులం మీద లెక్కలు తీయండి. మీకు చాలా క్లియర్గా ఈ దేశంలో ఉన్న కాస్ట్ క్లాస్ లింకేజ్ అర్థమవుతుంది. కాస్ట్ క్లాస్ ఒకటి కాకపోవచ్చు. మన దేశంలో పేద కులాల్లో అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నమాట నిజం, అనుమానం లేదు. చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు అగ్ర కులాల్లో కూడా ఉన్నారు. అదే సమయంలో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు వెనుకబడిన కులాలు కూడా ఉన్నారు, అది నిజం. అంటే విత్ ఇన్ ద కాస్ట్ క్లాస్ ఫార్మేషన్ అయిన మాట నిజం. కానీ అదే సమయంలో దేర్ ఈజ్ అ క్లోజ్ నెక్సస్ బిట్వీన్ కాస్ట్ అండ్ క్లాస్ అన్నది కూడా నిజం. అందుకే కంక్లూడింగ్గా చెప్పేది, కాస్ట్ సెన్సస్ పైన రెండు వాదనలు ఉన్నాయి. ఒకటి, ఇది సమాజాన్ని నాశనం చేస్తుంది. మీకు ప్రధానమంత్రి అంటున్నాడు చూడు, ఏక్ రహేతో సేఫ్ రహతా, బాటేంగేతో కాటేంగే, యోగి ఆదిత్యనాథ్ నినాదం. ఇవాళ కూడా మహారాష్ట్రలో ప్రధానమంత్రి నినాదం ఏంటి? వెనకబడిన కులాలను ఒక కమ్యూనిటీగా ఉంచదలుచుకోలేదు, దాంట్లో ఉన్న విభేదాలు సృష్టించదలుచుకున్నారు అని కాస్ట్ సెన్సస్ను ఇండైరెక్ట్గా చెప్పారు. అయ్యా, మీరు లెక్క పెట్టకపోయిన విభేదాలు ఉన్నాయి. ఒక గ్రామంలో ఒక డామినెంట్ బీసీ ఒక రజకుని కుటుంబానికి వెళ్ళి అక్కడ బిడ్డను పెళ్లి చేసుకుంటాడా? ఒక నాయి బ్రాహ్మణ కుటుంబం ఇంటి భోజనం చేస్తాడా? ఇది నిజం కాదా?
మన దేశంలో ఎస్సీల పట్ల అంటరానితనాన్ని బీసీలు పాటించరా? కేవలం అగ్రకులాల వాళ్ళే పాటిస్తారా? ఎస్సీలు కూడా ఎస్సీల పట్ల అంటరానితనాన్ని అన్ని కులాల వాళ్ళు పాటిస్తారే? ఇది నిజం కదా? ఎస్సీల బట్టల్ని రజకులు ఉతుకుతారా? వాళ్ళు డిప్రైవ్డే, వీళ్ళు డిప్రైవ్డే. పాపం ఇద్దరు మోస్ట్ బ్యాక్వర్డే. అంటే కాస్ట్ యొక్క బహురూప స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల కాస్ట్ సెన్సస్ వల్లనే కులం సమాజంలో పెరుగుతుంది, ఇది ఏదో సమాజాన్ని నాశనం చేస్తుంది అన్నది నిజం కాదు. అదే సమయంలో కాస్ట్ సెన్సస్ ఈ దేశంలో కులాన్ని అంతం చేస్తుంది, అణగారిన కులాలకు సాధికారికత ఇస్తుంది. ఇక దేశంలో కులం అనే అంతరమే ఉండదు అని ఇదొక ఎగ్జామినేషన్. కాస్ట్ సెన్సస్ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల లెక్కలు 70 ఏళ్ళుగా లెక్కలేస్తున్నారు. ఏం కంప్లీట్గా మారిపోయింది ఆ పరిస్థితులు. అందువల్ల కాస్ట్ సెన్సస్ ఈజ్ ఎ నెసెసరీ ప్రీ కండిషన్, బట్ ఇట్ కెనాట్ బి ద ఓన్లీ ప్రీ కండిషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్. సామాజిక ఆర్థిక ప్రగతికి, అణగారిన కులాల సామాజిక ఆర్థిక విముక్తికి కులగణనం దోహదం చేస్తుంది తప్ప అదే కులగణనమే అన్నీ మార్చదు. ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్, ఇట్ హాజ్ ఇట్స్ ఓన్ యూటిలిటీ. అందువల్ల కులగణనం యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి, దాని పరిమితులను కూడా గుర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎ పేషెంట్ హియరింగ్.